మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ ప్రత్యూష రెడ్డి గారు. మ్యామ్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, మనం గోల్డ్ ఈటీఎఫ్స్ గురించి వింటాం అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ గురించి వింటాం. ఈ రెండింట్లో ఏది బెస్ట్ అంటారు ఇన్వెస్ట్మెంట్కి? ఎగ్జాక్ట్లీ చూసుకుంటే గోల్డ్తో పాటు సిల్వర్ కూడా ప్రైసెస్ ఎగ్జాక్ట్లీ సేమ్ ప్రైస్లో ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి. ఈ సందర్భంలో రెండింటిలో ఏది బెస్ట్ అంటారు ఫ్యూచర్కి? గోల్డ్ అండ్ సిల్వర్ గురించి మాట్లాడుకుంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకైతే, లాంగ్ టర్మ్ అంటే ఒక 10 years అండ్ అబోవ్, ఓకే, అలాంటి వాళ్ళకైతే పర్సనల్గా ఐ వుడ్ గో ఫర్ సిల్వర్ ఈటీఎఫ్స్. ఓకే. ఎందుకు అని అంటే గోల్డ్ కన్నా సిల్వర్ అనేది ఫ్యూచర్లో చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే. సిల్వర్ అనేది ఇప్పుడు మనకి ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కూడా బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి మనం వింటున్నాము. సో మనం ఫ్యూచర్లో ఎలా టోటల్గా ఈవీ వెహికల్స్ లాంటివి అన్ని చూడబోతున్నాం కాబట్టి వాటి బ్యాటరీస్ కి దే ఆర్ యూజింగ్ ఇట్. అవును మ్యామ్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చూసుకుంటే ఈ ఈవీ సంస్థల్లో ఎక్కువగా సిల్వర్ అనేది యూజ్ చేస్తున్నారని విన్నాను. మ్యామ్, అంతేకాకుండా గోల్డ్ ఈ సిల్వర్ చూసుకుంటే మార్కెట్కి సంబంధం లేకుండా ఒక్కోసారి మార్కెట్ వాలటాలిటీలో ఉన్నా సరే, ఎంత క్రాష్ అయినా సరే వీటి రేట్స్ అనేవి పెరుగుతూ పోతున్నాయి. అసలు ఎక్కడ సంథింగ్ ఎందువల్ల అలా పెరుగుతున్నాయి అంటారు? సంథింగ్ మిస్ మ్యాచ్ అవుతుంది ఎందుకంటారు? ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ అనేది కూడా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు, అంటే పెద్ద అమౌంట్ లో చేసే వాళ్ళు, దే విల్ యూజ్ ఇట్ హ్యాస్ హెడ్జింగ్ లాగా యూజ్ చేసుకుంటారు. వాటిని హెడ్జింగ్ లాగా యూజ్ చేసుకొని ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఒక కంట్రీ నుండి ఇంకో కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారు, దే విల్, ఇప్పుడు వాళ్ళ కంట్రీలో ఏదైనా పెద్ద న్యూస్ వచ్చేది ఉందనుకోండి, దే విల్ నో ఇట్, మార్కెట్స్ ఎలా సిచ్యువేషన్స్లో ఉంటాయి ఏంటి అనేది, అండ్ అక్కడికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఇక్కడ నుండి తీసి అక్కడ పెట్టుకోవాలి డబ్బులు. కాకపోతే ఇంకా సిచ్యువేషన్ క్రియేట్ అవ్వలేదు అక్కడ, ఇంకా డబ్బులు పెట్టే సిచ్యువేషన్ ఇంకా రాలేదు, బట్ ఇట్ ఈస్ నియర్, ఒక 1 month లో ఆ సిచ్యువేషన్ వస్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ డబ్బులు తీసేసి దే విల్ బై గోల్డ్. గోల్డ్ అనేది ఏమైపోతుంది అని అంటే అది ఈజీ లిక్విడిటీ ఆప్షన్ అయిపోతుంది. మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ లిక్విడ్ చేసేసుకొని డబ్బుల్ని మళ్ళీ ఈ కంట్రీలో పెట్టాలా లేకపోతే వాళ్ళ కంట్రీలో పెట్టాలా అనుకునే డిసిషన్ తీసుకుంటారు 1 month తర్వాత. 1 month ని పార్క్ చేస్తున్నారు అక్కడ మనీని గోల్డ్ లో. సో ఆ సిచ్యువేషన్స్ లో అప్పుడు మనం గోల్డ్ ప్రైజెస్ పెరగడం చూస్తాము. మ్యామ్, ఫ్యూచర్ లో అసలు నార్మల్ గా ఆర్నమెంట్స్ బెస్ట్ అంటారా, సంథింగ్ గోల్డ్ ఈటీఎఫ్స్ సంథింగ్ ఇవి బెస్ట్ అంటారా? ఏ తరహా ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ అంటారు ఫ్యూచర్ కి? ఇప్పుడు ఫ్యూచర్ గురించి మాట్లాడుకుంటే సింపుల్ గా, ఇప్పుడు ఇండియాలో చాలా ఎక్కువ గోల్డ్ ఉంటుంది ప్రతి ఒక్కరి దగ్గర కూడా. మెయిన్ గా చూసుకుంటే సౌత్ ఇండియన్స్, దే ఆర్ మ్యాడ్ అబౌట్ గోల్డ్. అంటే గోల్డ్ అంటే ఇంకా పిచ్చి సౌత్ ఇండియన్స్ కి. అదొక ఎమోషన్ బాండింగ్ లాగా చెప్తారు, బట్ యాక్చువల్లీ నేను అబ్జర్వ్ చేసిందంటే దే లవ్ ఇట్. వాళ్ళకి చాలా ప్రేమ ఉంటుంది గోల్డ్ పైన, వేసుకోవాలి. మెయిన్ గా సోషల్ స్టేటస్ గురించి కూడా చాలా మంది చూయించుకోవడానికి కూడా వేసుకుంటారు గోల్డ్ ని. సో ఏమైపోతుంది అని అంటే ఇప్పుడు ఫ్యూచర్ లో గోల్డ్ అనేది ఇట్స్ ఎ మెటల్, ఎప్పటికైనా అదొక మెటల్. అది మీకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాగా మాత్రం జ్యువెలరీ టైప్ లో అది మీకు వర్కౌట్ అవ్వదు. మీరు తీసుకోవాలి అని అంటే వీ కెన్ గో విత్ బిస్కెట్స్. సో వాటిని మళ్ళీ మీరు పెట్టుకోవాలంటే కూడా మళ్ళీ మీకు బ్యాంక్ లాకర్స్ అవసరం పడతాయి, మళ్ళీ వాటికి పేమెంట్స్, అదొక డిఫరెంట్ టాపిక్ మళ్ళీ ఇంకా. సో దాని బదులు పుట్ ఎవ్రీథింగ్ ఆన్ పేపర్స్. డిజిటలైజేషన్ ఎక్కువైపోయింది మనకి ఇప్పుడు. గోల్డ్ బాండ్స్ సంథింగ్, బాండ్స్ లో, ఈటీఎఫ్స్ లో, వాటిల్లో పెట్టుకుంటే ఏమవుతుంది అని అంటే మీకు లిక్విడిటీ కూడా చాలా ఈజీ అవుతుంది. అప్పుడు మీకు స్టోరేజ్ కి కూడా ప్రాబ్లం అవ్వదు. మీరు ఎంత గోల్డ్ కొనుక్కున్నా కానీ స్టోరేజ్ కి ప్రాబ్లం అవ్వదు. ఇప్పుడు మీకు అవసరం ఉంది అంటేనే గోల్డ్ కొనండి, జ్యువెలరీ. సపోజ్ మీ పిల్లల పెళ్ళిళ్ళు ఉన్నాయి, యూ హ్యావ్ టు గివ్ దెమ్, మీరు ఇవ్వాలి వాళ్ళకి గోల్డ్, వాళ్ళు వేసుకోవాలి అన్నప్పుడు మాత్రమే కొనండి. లేదు పిల్లల పెళ్ళిళ్ళు ఇంకో 10 years తర్వాత, 12 years తర్వాత, 15 years తర్వాత ఉంటున్నాయి అన్నప్పుడు మీరు గోల్డ్ ఈటీఎఫ్స్ వాటి లాంటిలో మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్స్ లో పెట్టుకుంటే ఆ టైంలో అది మంచి రిటర్న్స్ ఇస్తాయి మీకు. అండ్ దెన్ అప్పుడు మీరు కొనుక్కోవచ్చు కదా, ఆ టైంకి సంబంధించిన డిజైన్స్ కొనుక్కోవచ్చు.
అండ్ సంథింగ్ ఆర్నమెంట్స్ కి డిప్రిసియేషన్ కూడా ఉంటుంది. అండ్ ఆర్నమెంట్స్ కి ఎట్లాగో మనం డిప్రిషియేషన్ వాల్యూ ఉంటుంది ఆర్నమెంట్స్ కి. Ma'am, ఆర్నమెంట్స్ కే కాదు, ఈ మధ్యలో చూస్తున్నాను నేను, అంటే నా దగ్గరికి కొందరు క్లయింట్స్ వచ్చి వాళ్ళ బాధ చెప్పుకుంటే, వాళ్ళు ఫిజికల్ గా అంటే Physical బిస్కెట్ gold. తీసుకున్నా గానీ, అంటే సపోజ్ ఆ బిస్కెట్ లో కూడా కల్తీ ఉంటుందంట. మళ్ళీ వాళ్ళు ఎప్పుడైతే దాన్ని అమ్మడానికి అని వెళ్తున్నారో లిక్విడ్ చేసుకోవడానికి, చెక్ చేస్తారు కదా ఒకసారి Exactly, అవును. గోల్డ్ షాప్ లో. అది చెక్ చేసినప్పుడు దీంట్లో ఇంత పర్సెంటేజ్ కల్తీ ఉంది, సో మీకు ఇంతే డబ్బులు వస్తాయి అని చెప్పేసి చెప్తున్నారంట. సో వాళ్ళు అదే అంటున్నారు అన్నట్టు, అంటే ఇట్లా తీసుకున్నా గానీ లాసే ఉంది మేడం దీంతో. సో దాని బదులు ఏదైనా మంచి ప్రోడక్ట్స్ లో పెట్టుకుంటే బాగుండేదేమో, ఇన్ని రోజులు వేస్ట్ చేసాం టైం అని చెప్పేసి. ఈ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళ గురించి పక్కన పెడితే ఆర్నమెంట్స్ కొనే వాళ్ళు ఎక్కువ మన ఇండియాలో. యా అండ్ ఈ ఆర్నమెంట్స్ కాకుండా వాళ్ళు గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలంటే ఎన్ని రకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి గోల్డ్ సంబంధించి? ఇప్పుడు గోల్డ్ కి సంబంధించి అని అంటే మనకి సావరెన్ గోల్డ్ బాండ్స్ ఉంటాయి, అండ్ మంచి రిటర్న్స్ రావాలి. సావరెన్ గోల్డ్ బాండ్స్ అవి కొంచెం మినిమైజ్డ్ రిటర్న్స్ ఇస్తాయి మనకి, Okay. హై రిటర్న్స్ ఏమి ఇవ్వవు. దే ఆర్ నాట్ రిస్క్ ప్లేయర్స్. గవర్నమెంట్ బాండ్స్ కాబట్టి, గవర్నమెంట్ బాండ్స్ ఎప్పుడన్నా సెక్యూర్డ్ గా మన ప్రిన్సిపల్ ని సెక్యూర్ Exactly. చేయడంలో వాళ్ళు ప్రిన్సిపల్ అమౌంట్ కి ప్రిన్సిపల్ అమౌంట్ కి రిస్క్ లేకుండా చూసుకుంటారు కాబట్టి దే ఆర్ నాట్ రిస్క్ ప్లేయర్స్. అంటే మనకు పెద్ద రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయలేము. కాన్స్టెంట్ గా కాన్స్టెంట్ గానే ఉంటుంది. గోల్డ్ ప్రైస్ ఎలా పెరుగుతుందో అది కూడా మనకు అలాగే వర్కౌట్ అవుతుంది. సో Okay. దాంట్లో ప్రాబ్లం ఏముండదు. అండ్ మంచి రిటర్న్స్ కావాలి అండ్ ఇది అన్నప్పుడు వీ కెన్ గో విత్ గోల్డ్ ఈటీఎఫ్స్ ఆల్సో. మంచి Okay. మంచి గోల్డ్ ఈటీఎఫ్స్ కూడా ఉన్నాయి మనకి ఇప్పుడు. సో గోల్డ్ ఈటీఎఫ్స్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఓకే. కానీ లాంగ్ టర్మ్ లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దామని అనుకుంటారో వాళ్ళకైతే గోల్డ్ ఈటీఎఫ్స్ కన్నా విల్ సే ద బెస్ట్ వర్కౌట్ ఈస్ నౌ డేస్ సిల్వర్ ఈటీఎఫ్స్. ఓకే. సిల్వర్ ఈటీఎఫ్స్ చాలా వర్కౌట్ అవుతాయి, ఎందుకంటే సిల్వర్ ప్రైజెస్ చాలా హైలో వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మనకి 50 to 60 grams సిల్వర్ వచ్చే రేట్లో మనకు 1 gram గోల్డ్ వస్తుంది. అవును. సో ఫ్యూచర్లో ఎప్పుడైతే మనకి 1 gram సిల్వర్ వస్తుందో 50 to 60 grams గోల్డ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? అంత ఉండకపోవచ్చు కానీ, బట్ సిల్వర్ విల్ డామినేట్ గోల్డ్ ఫ్యూచర్ లో. ఖచ్చితంగా అంటారు అది. ఖచ్చితంగా సిల్వర్ డామినేట్ చేస్తుంది గోల్డ్ ని ఫ్యూచర్ లో. అండ్ ఇప్పుడు ఫిజికల్ గోల్డే మీరు పెట్టుకొని కూర్చున్నారనుకోండి మీ దగ్గర, రేపు ఫ్యూచర్ లో కొనే వాళ్ళు లేకపోతే పరిస్థితి ఏంటి? లేకపోతే వాళ్ళు ఎంత కొంటామంటారో మీరు అంత కమ్మాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ కూడా రావచ్చు ఫ్యూచర్ లో. ఫ్యూచర్ ని ఎవరం ప్రిడిక్ట్ చేయలేము. సో ఇట్స్ ఎ మెటల్. ఇప్పుడు నాకు అవసరం లేదు అంటారు కొందరు, ఆ మెటల్ తో నాకేం అవసరం లేదు అంటారు. యాపిల్ వాళ్ళు కొనుక్కుంటారు వాళ్ళ ఫోన్ లో యూస్ చేసుకోవడానికి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. అండ్ ఈ గోల్డ్ సిల్వర్ బెస్ట్ అంటే మేజర్ గా సిల్వర్ అని చెప్తున్నారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి.